కూతురా బిడ్డాలు అమ్మ నిన్ను తోడొచ్చారు రావు మానాథలో రవడి మంగరాజు నా కొడుకు పెట్టావని నిన్ను ప్రేమతో పెంచాను మొదలు పెట్టు నిన్నెందుకు మంగరాజు నిన్ను ఎన్న మొదలు పెట్టి నిన్నెందుగా తీసేరు నీ ముందు ఒకవారు నిండి చూడొచ్చు మంగాదేవుడు తాతయ్య గారు పిలిచారట తాతయ్య గారు మాట్లాడించి మహాదేవి ఖర్చులో కలగొస్తున్నాయ్యా ఎంత గరవంగా మరి సిద్ధడు మరి దొడ్డడు మంగాదేవి ఖర్చులో కళ్ళు 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 మంగాదేవి వస్తా ఉందట మంగాదేవి పదవర్లు మంచి ముచ్చాలు కుప్పినట్టున్నాయండి మంగాదేవి నేత్రములు పదవర్ రేకులు కలవట కళ్ళు అవునా మంగాదేవి అంటే బంగారు బొమ్మలా కాపాడుతుంది అప్పుడు పెద్దన్న గారు గోవింద ఆరుగురు కూడా మంగాదేవి నడకలు చూసారు మంగాదేవి ముత్తాబులు చూసి ఆరు గెలిచి మార్చిపోయారు తల్లో తలమోర్త అప్పుడు పెద్దన్న గారు గోవిందరావు తమ్ములతో అన్నారు ఓ తమ్ముడారా ఏమిటయ్యా మంగాదేవేనా బంగారు బొమ్మలాగా ఉంది మన తమ్ముడి కన్నా సొంత ఒకటి కాపాడుతుంది ఎలాగని తిరిగి మంగాదేవి మాత్రం తమ్ముడు వెంకటరమణ కాయ పెట్టి వెళ్ళిపోతాం తమ్ముడు వెంకటరమణి కాయ పెట్టి వెళ్ళిపోతాం ఏనాడన్నా నీ మాట కాదన్నా నువ్వు ఎలా కంటే అలా కానీ అని అలాగని తమ్ముడు అన్నారట ఈ మాటలు అలగించాడు ఆనాడు గోవిందరావు తాతయ్య గారు వద్దకెళ్ళారు ఏమండి తాతయ్య గారు మీ మనవరాలు మంగాదేవి అయితే మాకు నచ్చిందండి మీ మంగ తల్లి బాగా వెళ్ళడండి అవునా మరైతే కట్నాల కానుకలు మనం రుజువు చేసుకోవాలి మరి కట్నాల కానుకలు ఏమిస్తారని అప్పుడు గోవిందరావు తాతయ్య గారు పెద్దవారు కాబట్టి ముందుగా తాతయ్య గారిని అడుగుతూ ఉన్నాడు గోవిందో ఏవండో ఏవండో అన్నారే తమ్ముడుకో తమ్ముడు వెంకటరమణికి కట్నాల కానుకలు ఏమిస్తారు తాతయ్య గారు తాతయ్య గారు అన్నారు నాయన గోయిందా ఏమిటయ్యా నా కూతురు పెట్టలు మీరు నాకు ముద్దు మనవలో బాబు మీరు కట్నాల కానుకలు అడుగుతూ మంచి పని అయితే మీ పెద్దవాడు కనుక దొరికితే నేను ఆడపడుచు కట్నం కింద 500 ఇచ్చుకుంటా నా ముద్దు మనవడికి పెళ్లి పీటల మీద పెళ్లి మీద 5 మూలరిడాకు బంగారు పరిడాకు నేను అందంగా ఇస్తానయ్యా గోవిందరాజులు అది కాకుండా నా ముద్దు మనవడు కన్నా ఆయన మురుడీలు కొలుసులు సంద్రవాహరములు నేను మెట్లుగా ఇస్తాను నా ముద్దు మనవడు కన్నారు తాతయ్య రుజువయ్యడబ్బా ఇక మేనమావైనా రాజు వద్దకెళ్ళారు మావయ్య గారు గోవిందరాజుని మేనమామని అడిగాడట అప్పుడు ఆనమ
ద్వారకరాజు అన్నాడు నాయనా గోయిందా బాబు మీరు మా అక్కగారు కొడుకులు నాకు స్వయంగా నాకు మేనల్లే కదా అలాగైతే నా భార్య నేను కూడా కాళ్ళు కడిగి నా భార్య నేను కూడా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నాయనా నా మేనల్లికి 100 పదాలు కట్నంగా అంటే ఆ రోజుల్లో కట్నాలు ఏవండి 100 పదాలు అంటే పెద్ద కట్నం అన్నమాట అవునా ఇప్పుడు కట్నాలు అయితే పెరిగిపోయి అవునా నేను 100 పదాలు ఇస్తానన్నాడు ద్వారకరాజు రుజువయ్యాడు అబ్బాయి ఇక మేనత్ అయినా ఎంకమ్మ దేవతకి వెళ్ళారు పోయిందా భర్తలు మాయత్త పోయి మేనతో మా చిన్నారి తమ్ముడు ఏమి కట్టారో మా తమ్ముడు వెంకటరమణ కట్నాక అడుగుతుంటే అప్పుడు ఎంకేమవారు అన్నారు బాబు నా ఆడపడుచు కొడుకులు ముద్దు మేనల్లే కదయ్యా మేనల్లే కదా నా దగ్గర ఏముందయ్యా నీకమనాకి అయితే నా పుట్టిండోరు నా పెళ్లి కాలం నాడు నాకు 12 ఎకరాల మాన్ని ఇచ్చారు నాయన అందులో 6 ఎకరాల మంగాదేవి పేరు పెడతానన్నది అబ్బాయి మంగాదేవి తల్లి రుజువైందట ఇక్కడ మంగాదేవి తమ్ముడు బాలపందుడు ఉన్నాడు అడుగుతా ఉన్నారు గోయిందా నచ్చింది కదయ్యా మరి కట్నాలు కానుకలు ఏమిస్తావు నాయన అని అడిగారట గోవిందరాజులు మా మంగకి మీ తమ్ముడు వెంకటరమణకి మా లోగుట్లో కళ్యాణం అయిన తర్వాత మంగకి పుట్టింది కానించి అత్తింటి పంపేటప్పుడు బావోయ్ నేను ఎడతలపో లేకుండా నేను సాగరముతాను బావయ్య అన్నాడు అబ్బాయి ద్వారకరాజు కూడా బాలకంకరుడు కూడా రుజువయ్యాడట కట్టకానుకలు మాట్లాడుకున్నారు ఆలవరి తాతయ్య గారు బజారు పంపించారు 6 పంచజోబులు తెప్పించి 6 చక్కా ధరించారు ఆలవరి లోపట్లో తాతయ్య గారు పంచీవరం ఉన్నారు భోజనాలు పెట్టారట వీరమ్మదేవి కొడుకులు కడుపారా భోజనం చేశారు వీరు తాంబాలాలు 6 తాంబాలాలు మంచెట్లు మాట్లాడుకున్నారు అప్పుడు గోవిందరావు తాతయ్య గారిని అన్నారు ఏమండి తాతయ్య గారు మరైతే కట్నాల కానుకలు మాట్లాడుకున్నాం కదా భోజనాలు చేసాం కదా తాంబాలు ఇచ్చుకున్నాం కదా మరైతే పేరు బల లగ్గాల ముహూర్తాలు చూడాలి బ్రాహ్మణ గాక ఏంటి అన్నారు అప్పుడు ఆలవరి తాతయ్య గారట పుణ్యోద బ్రాహ్మణ పిలుస్తున్నారు గోయిందా